అందరికీ నమస్తే అండి. నేను రెడీ అయ్యి వెళ్తున్నాను ఎక్కడికన్నారా, గణేష్‌ని తీసుకుందామని వెళ్తున్నాము. గణేష్ మూర్తిని. దానికోసమని బయటకి వెళ్తున్నాము. మా ఆయన మధ్యాహ్నం భోజనంకొచ్చారు. అప్పుడు వెళ్తున్నాము. ఇక్కడ బయటకెళ్ళాలంటే ఈ కుండలు పెట్టుకొనే బయటకెళ్ళాలి. మామూలుగా వెళ్ళడానికి అవ్వదు. మేము ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా? గణేష్‌ని కొనడానికి వెళ్తాం ఇవాళ. గణేష్ని తీసుకొని రావడానికి ఇవాళ బుజ్జి గణపయ్యని తీసుకొని రావడానికి వెళ్తున్నాము. ఎక్కడ ఉంటాయి వెతుక్కోవాలి వెళ్ళి, తెలియదు ఎక్కడ ఉండదు కూడా. చూడు ఇలాగ కట్ చేయకుండా అట్టే పట్టేశారు ఇలాగా. ఇక్కడ పాట్నాలో రూట్లు చూసారా? వర్షం పడితే ఎంత చండాలంగా ఉండదో, డ్రైనేజ్ అలాగే ఉంటుంది, ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది, ఎంత చిరాగ్గా ఉంటుందో బయటకు వెళ్ళాలంటే. ఇక్కడ హైవే మీదకి వస్తేమో ఇక్కడెక్కడో గణపతులు పెట్టారు. ఇంతకుముందు ఒకసారి 1 వీక్ 2 వీక్ ముందు వెళ్ళే ముందు చూసాము. గణపతులు పెట్టారు, ఉంటాయంటే వినాయక చవితికి ఉంటాయని అన్నారు వాళ్ళు. మెట్రో ఏం కదా, బైపాస్ రోడ్ పైకి బైపాస్ కింద అవుతుంది, కింద మెట్రో. ఇక్కడేగా చూసాం మొన్న గణపతులు. ఇక్కడ ఉన్నారు గణపతులు, వచ్చేసారు. ఇక్కడ నుంచి గణపతులు ఉన్నారు అంటే ఒక 4-5 షాపులు ఉన్నాయి, అంత ఎక్కువ లేదు. కొద్ది దూరంగా వెళ్తే ఇంకా ఉన్నాయేమో, కానీ ఇక్కడ ఉన్నాము. కానీ గణపతులు చూస్తే నిజంగా ఎంత బాగుందంటే వర్ణించలేము దాన్ని మాత్రం. నాకైతే అక్కడి నుంచి వదిలి రావాలనిపించట్లేదు. చాలా పెద్ద ఉన్నాయి కానీ చాలా ఎక్కువ రేటు చెప్తున్నారు. కానీ ఏదో ఒకటి తీసుకోవాలి కదా. కానీ మట్టి వినాయకుల కోసం ఎంత వెతికాం కానీ మట్టి వినాయకులు లేరు. ఆన్లైన్లో ఆర్డర్ ఇద్దామంటే అప్పటికే టైం అయిపోయింది, ఆర్డర్ ఇవ్వలేదు. మామూలుగా ఈ సంవత్సరంకి ఇదే వినాయకుడు పెట్టేస్తున్నాం మేము. ఫస్ట్ ఒక షాప్లో అడిగితే అక్కడేమో కొంచెం ఎక్కువ రేటు చెప్పారు. అందుకని కొద్దిగా మళ్ళీ ముందుకు వెళ్ళిన తర్వాత ఆ షాప్లో అడిగితే ఇంకా దీని మీద ఇంకా ఎక్కువ చెప్పారు వాళ్ళు. ఇంకా ఫస్ట్ అడిగిన షాప్లో వాళ్ళు కొద్దిగా తగ్గించారు. మళ్ళీ అదే షాప్కి వచ్చి తీసుకున్నాము. వా ఏమున్నారు గణపతులు. मिट्टी वाला कहाँ है? नहीं है। మట్టి బొమ్మ కోసం చాలా ట్రై చేసాము కానీ దొరకలేదు. భగవంతుని ఏదో ఒక రూపంలోని పెట్టాలి కదా అని ఈ సంవత్సరానికి ఇదే దొరికింది, ఇదే పెడుతున్నాము. దేవుడికి అనుగ్రహిస్తారు కదా ఎలా పెట్టినా సరే, అందుకోసమని ఈసారికి ఇలా పెట్టేసాము. నెక్స్ట్ టైం ఆంధ్ర వెళ్తే చూడాలి మంచిగా చేసుకోవడానికి. బాగుంది కదా. इसी टाइप में दूसरा कलर है नहीं, यही है. తీసుకోండి అంటారా? కవర్ ఏం పెట్టారా? దాగం బంద్. అక్కడ బొమ్మ కొనేసిన తర్వాత ముందుకు వచ్చాము. ఇంకా బాగున్నాయి బొమ్మలు. ఎన్ని బొమ్మలు ఉన్నాయో, ఎంత మంచి డిజైన్స్ ఉన్నాయో. కొనేసాం కదా అని ఇంకా అక్కడ నుంచి ఏమైనా స్వీట్ తీసుకుందాం కదా అని ముందుకు వచ్చాము. ఆ షాప్లోకి వెళ్తే మన వైపు స్వీట్లు తప్పించి అన్ని రకాలు ఉన్నాయి. ఈ మొత్తం వరిపిండితో చేస్తారంట చూడండి. వీళ్ళు ఉదయాన్నే తెల్లవారుజామున కూర్చుంటారట చేయడానికి. చేస్తూనే ఉంటారు, సేల్ అయిపోతూనే ఉంటాయంట ఇవి. ఇక్కడ స్పెషల్ అంటే ఇదేంటో అని, కానీ ఆ రోజుకి మాత్రమే ఉంటాయి ఈ స్పెషల్స్.
ఇక్కడ స్వీట్ తీసేసుకున్న తర్వాత ఒక 1/2 kg లడ్డు తీసుకొని ఇంటికి బయలుదేరిపోయాము. దాని తర్వాత నుంచి అక్కడ నుంచి మా ఆయన నన్ను ఇంటికాడ దిగబెట్టేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. తర్వాత మా జేసీ లీఫ్ గణేష్ చేసింది, మ్యూజిక్ పెట్టాను. చూడండి, ఎంజాయ్ చేయండి. చాలా బాగా చేసింది. ప్రతి సంవత్సరం కూడా చేస్తుంది. ఈ సంవత్సరం ఫస్ట్ టైం యూట్యూబ్లో పెట్టాను నేను. చూసి ఎంజాయ్ చేయండి ప్లీజ్. ఇంకా ఇది నైట్ ఉదయానికి సంబంధించింది. కాబోలి చెన, బియ్యము, శనగపప్పు, సాబుదానా నానబెట్టేసి పడుకుని పోయాము. ఉదయం జేసీఎల్కి స్కూల్ ఉంది, ఎగ్జామ్ ఉంది. నార్మల్ స్కూల్ అయితే పంపించకపోదును, ఎగ్జామ్ ఉందని పంపించాల్సి వచ్చింది. చూడండి. ఏంటి ఎగ్జామ్ ఏంటి వాళ్ళ? ఎస్ఎస్టీ. నీదిలో హితు ప్రిపేర్ అయిపోయావా బాగా? అన్నీనా అన్నీ ప్రిపేర్ అయిపోయావా? 20కి 20 వచ్చేస్తాయా? తెలీదు. షాక్స్ చూడు ప్రాపర్గా వేయలేదు. లోహిత సాక్స్లో పడేయచ్చు కదమ్మా, అవి కూడా వాడేస్తున్నావు ఇంకానా? అయితే ఏం మర్చిపోయావు? అవును, నువ్వు బుక్స్ అన్నీ తీసా లోహిత, అన్నీ పెట్టుకున్నావా? ఇవాళ అన్నీ ఉండవు కదా ఇవాళ, ఎందుకంటే సాటర్డే కదా, ఎక్కువ క్లాసులు ఉండవు కదా. నీ కూడా ఏమన్నా ఉంటే తీసేయమ్మా. ఓస్ నువ్వు బుక్స్ అన్నీ పట్టుకుంటున్నావు నువ్వు. సరే బాయ్. అయితే చాలా తెలుగుంది కాదు, తక్కువ బుక్స్ కదా. యాక్చువల్లీ 2 సబ్జెక్ట్స్ పెట్టుకోవాలి. సరే డాడీ వచ్చేస్తారు, వెయిట్ చేయండి. కూర్చొని లేకపోతే మిటిల్ మీద అందాక. డాడీ ఆ పత్రాలు తేడానికి వెళ్ళారు. అవి చూపిస్తాను. అవంటే ఏటనే నీకే తెలియాలి. అవి పత్తర్లు అంటే ఆకులు అని. గణపతికి 21 రకాల పత్తర్లు ఇష్టం అన్నమాట. ఆకులు అన్నమాట అవి. ఇప్పుడు ఏంటి డాడీ తీసుకొచ్చారు? ఇది బెలవ ఆకు, ఇదేమో నేరేడాకు, జామును, ఇది ఉసిరి, ఇది ఉసిరి. పెద్ద ఉసిరికాయలు ఉంటాయి కదా అవి. ఇది మామిడి, సీతాఫలం, ఇది మారేడు జమ్మి చెట్టు అంటారు. ఇది మనకి కార్తీక మాసంలోనే దీనికి పూజ చేస్తారు. దీనికి అక్కడ పెట్టి దేవుడి కదా, గుచ్చుకుంటాయని చెప్తున్నాం కదా అవి. సరే ఓది మొత్తం అన్నీ. ఇక్కడ నుంచి అంతా పూజ డెకరేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ డెకరేషన్ మొత్తం మా ఆయనే ఓన్గా చేసుకుంటారు, ఎవరిని కల్లా చేసుకోరు. ఎందుకంటే తనకి గణపతి పూజ చేయడం అంటే అంత ఇష్టము. వాళ్ళు 6th-లో 7th-లో ఉన్నప్పుడు ఎప్పుడో ఒకసారి చేశారంట గణపతి పూజ. అంటే వీధిలో పిల్లలందరూ కలిసి పెట్టుకున్నారంట. అప్పటి నుంచి గణపతి పూజ చేయడం స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఇంట్లో పూజ ప్రత్యేకంగా అన్ని పూజల్లోని ఈ పూజ మాత్రం తనే అన్ని దగ్గరుండి డెకరేషన్ చేసుకొని పూజ చేసుకుంటారు. తనే ఖర్చు చదువుకుని, తనే మనం ఏమైతే పూజకు కావాలో అవన్నీ తయారు చేసి ఇచ్చేస్తే
అతనే దగ్గరుండి అన్నీ రెడీ చేసుకుంటారు. కథ చదవడం అన్నీ అతనే చేసుకుంటారు. నాకు జస్ట్ వంటకాలు వండిచ్చి నేను చేసుకుంటానంటారు. ఈ పూజ చేయడం దగ్గరుండి చేయించుకోవడం అంటే తనకంత ఇష్టము. గణపతి కూడా అలాగే అన్నీ సమకూరుస్తాడు. ఏది లేదనుకుంటాను. కొంతమందికి అన్నీ కదా! కొన్ని విషయాల్లో ఎవ్వరు సొంతంగా వాళ్ళు చేసుకుంటేనే వాళ్ళ సాటిస్ఫాక్షను. పత్రాలన్నీ తనే ఉదయం వెళ్ళి అన్నీ తెచ్చుకున్నారు. ముందు రోజు పీట కొనడం కోసం అని వెళ్ళాము. కానీ మన వైపు లాంటి పీటలు ఇక్కడ లేవు. అసలు పీటలే సరిగ్గా దొరకలేదు. ఉన్నాయి కూడా మంచిగా లేవు. ఎందుకులే అని వచ్చేసాము. గణపతి ఎంతైనా విఘ్నాలు తొలగించుకొని తనకు అవసరమైందన్నీ సమకూర్చుకుంటారు కదా! ఇంట్లో ఒక స్టూల్, పిల్లలు బుక్స్ పెట్టుకున్న స్టూల్ ఉంది. అదే స్టూల్ పెట్టేసాము. ఫస్ట్ నా శారీ తీసుకొని డిజైన్లుగా చేద్దాం అనుకున్నారు కానీ మళ్ళీ శారీ లేదు. శారీ కోసం వెళ్తే కొత్త పంచ దొరికింది. వినాయకుడు ఎంతైనా వినాయకుడే కదా! అన్నీ కొత్తవే అప్పటికప్పుడు అన్నీ సమకూర్చుకున్నారు. అందుకని అందులో కూడా పిల్లలు తయారు చేశారు. లీఫ్ కనీస్ తయారు చేశారు కదా చేసి, అది కూడా ఒక డిజైన్గానే కిందన పంచికి కిందన తగిలించేశారు. వినాయకుడు మాత్రం ఏం కావాలన్నా భలే తయారు చేసేసుకుంటాడు. ఎంత బాగా చేసుకున్నారు. సింపుల్గా అయినా సరే చాలా వస్తుంది. ఇక్కడ చాలా తీసుకుందాం అనుకుంటాం కానీ మేము వేరు వేరు దగ్గర ట్రాన్స్ఫర్ అవుతుంటాం కదా! అన్నీ పట్టుకొని తిప్పడం ఎందుకని ఎక్కడికి వెళ్ళినా సరే ఏమీ తీసుకోము. దేవుడు కూడా అలాగే అక్కడ కావాలంటే అక్కడికి తనకు తగినట్టుగానే అన్నీ సమకూర్చేసుకుంటారు. ఇక్కడ నుంచి డెకరేషన్ చేస్తున్నాం కదా, మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి. డెకరేషన్ తర్వాత పూజలో కలుసుకుందాం. తనే పూజా మందిరం అలంకరించేలోపు నేను వంటకాలన్నీ తయారు చేసి తీసుకొస్తాను. ఆరిది ఉండ్రాళ్ళు ఉన్నాయి కదా, ఉండ్రాళ్ళు అండ్ పులిహోర, కొమ్ము చెలకలు చేశాను. నిన్న మోదకాలు, లడ్డులు అవి నేను తీసుకొస్తాము. ఇంట్లో తయారు చేయలేదు అవి. అన్నీ రెడీ చేసేటప్పటికల్లా తను మొత్తం పూజా మందిరం మొత్తం రెడీ చేసేసుకున్నారు. వెంటనే అన్నీ తెచ్చుకోవడం కోసం అని. పిల్లలు తీసుకొని వస్తే అన్నీ రెడీ చేసేసుకున్నట్టే. పిల్లల కోసం స్కూల్కి వెళ్ళి తీసుకొస్తారు.
ఇక్కడ పత్తిర్లన్నీ వచ్చే లేవని చూసుకుంటున్నారు. అయినా కొన్ని దొరికాయి, కొన్ని దొరకలేదు. చాలా వరకు దొరికాయి, ఒక 2-3 మాత్రము దొరకలేదు. దొరకలేని దానికోసం మనం ఏం చేయలేం కదా, ఉన్న దాంతోనే అలా సరిపెట్టేసుకున్నాము. దీనికి సాటిస్ఫాక్షన్ కోసం మొత్తం అన్నీ చెక్ చేసుకున్నారు ఏమైనా మిస్ అయ్యామో అని, కానీ మిస్ అయ్యాము. మారేడు, గండ్ర, మర్రి, బిల్వం, సర్వనా రోగ నివారిణి, ఉసిరి, ఆమి, ప్రస్తుతానికి తులసి, తర్వాత నందివర్ధనం, సీతాఫలం. ప్రస్తుతానికి ఈ ఆకులతో పూజ జరిగించారు. ఈ సంవత్సరం గణపతికి ఈ పత్రాలు మాత్రమే దొరికాయి. తమలపాకులు. ఇక్కడ నుంచి పూజ స్టార్ట్ అవుతుంది. మ్యూజిక్ పెట్టేస్తాను, యాడ్ చేయండి. ఇంకెక్కువ మాట్లాడినా మరి ఏదోలా ఉంటుంది. ఇక్కడ నుంచి మ్యూజిక్ పెడతాను, చూడండి. శివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే పద్మాసనం మమ పద్మనాభం తమేవం మమ తదేవ లగ్నం సుదీనం సదేవ కళాబలం చంద్రబలం తదేవ విద్యాబలం తదేవ ఓం దైవబలం తదేవ లక్ష్మీ పతంత్రే ప్రియగ్రహం స్మరామి నమోస్తుతే ఓం సుముహూర్తోస్య లాభస్తేషం జయస్తేషం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమోభ్యుహం सोमोकमद सकवदंच सकपिल गजकर्णिकः लंबोदराश्च विकटविघ्नराजः गणाधिपः धूमकेतुर्घ्न दक्षपालचन्द्रोघ्न गजाननः वक्रतुण्डसूर्पकर्णः हेरुम्बः स्कन्दपूर्वजः अष्टाचमनानि या च पन्ने च यदापि विद्यारम्भं विवेह च प्रवेश निर्गम्य तदा संग्रामे सर्वकार्येषु विघ्नस्तजायते अभिप्रत्यं पूजितो यशस्प्रय सर्वविघ्नश्च दत्तश्च गणाधिपतये नमः। ओम नमो पार्थदुत्यक्षद्वार श्री परमेश्वर प्रीतिनो सुभय शोभनमूर्ते आद्य ब्राह्मण द्वितीय वरार्थ करते श्वेतकर वराह करते वैरस्त्रे मनवंतरे कलियुगे कर्मपादे जम्बूद्वीपे भक्तवर्षे भक्तकांडे मेरोर्गज्ञ दिग्गज श्रीशैलस्य ईशान्य प्रदेश आस्मिन् वर्तमान च व्यावहारिक चांद्रमान प्रभावादि षष्ठी संवत्सरान् मध्य श्री ओम नाम संवत्सरे दक्षिणायने वर्ष ऋते भाद्रपद मासे शुक्लपक्षे चतुर्थ्यं तिथौ ओम वासरयुक्तं शुभ नक्षत्रे शुभयोगे शुभकर्णे अवंगन विशिष्टाय शुभतिथौ श्रीमान पैया सत्यपतिराजु नामदेश्य श्रीमती
श्रीमतः ईश्वरी नामदेशस्य धर्मपत्नी समेतस्य अस्माकं सहकुटुम्बानां क्षेमस्थैर्यविजय आयुरारोग्यप्रीत्यर्थं धर्मार्थ काममोक्ष चतुर्विधं फलपुरुषार्थसिद्ध्यर्थम् इष्टकामार्थस्य सिद्ध्यर्थं मनोवाञ्छफलसिद्ध्यर्थं समस्त दुरितोपसंहरण समस्त मंगलाभ्यार्थं वर्षे वर्षे प्रयुक्ते वरसिद्धि विनायक चतुर्थी मध्यस्य श्री वरसिद्धि विनायक देवता प्रीत्यर्थं कल्पोत्तर प्रकारणे यावच्चित ध्यान वाहनादि सदोपचार पूजां करिष्ये। आधार निर्विघ्न परिस्मर्थार्थं गणाधिपति पूजां करिष्ये। तदा कलश पूजां करिष्ये। कलशं गंधपुष्पान् शिवपत्रं तस्योपरि हस्तं निधाय गंधं కూడా ఉంది కదా పూజ మన దగ్గర గంధం కాదా చేసుకున్నా कलश मुखरेन्द्रकंठ विष्णु स्मरण स्थितः मूले तत्र स्थितो ब्रह्मः मध्ये मातृगुणस्य మీద తమ మీద కొద్దిగా చలకరించుకోవాలంట. ఓకే, తర్వాత పశు గణపతిని పూజ చేయాలి. కొద్ది మంత్రం గణానంత్వం గణపతి కుంభమాహ కవిం కవీన మపమస్తం జ్యేష్ఠరాజ్యం బ్రాహ్మణే బ్రాహ్మణరుచ అనుసృతి సాధనం శ్రీ మహాగణపతియే నమః ధ్యాన వాహనాది షోడోపచారం పూజాం కరిష్యే. తర్వాత పువ్వులు అవి కలిపేయమన్నారు, నక్షత్రాలు కలిపేయాలి. తలపై వేసుకోవాలట. ఓకే, వేసుకున్న తర్వాత అత శ్రీ వరసిద్ధి వినాయక ప్రాణ ప్రతిష్ట కరిష్యే. విగ్రహంపై పువ్వులు కొంచెం పంచామృతం చలకరించి ఓం హాంతం పంచామృతం కొద్దిగా చలకరించడం విగ్రహం మీద. ఇక్కడేనా విగ్రహం మీదమ్మా, విగ్రహం ఓపెన్ చేయాలి. ఇంకా ओम गणेश महाराज की जय. గణపతి అనుకుంటున్నాడు అవరే నా అందరికి పెట్టిగా నాకెందుకు చెవులో పూలు పెడుతున్నావు అని. గణేష్ గణేష్కి ఇష్టమైన పూలు తెల్ల పూలేనండి. గణేష్కి ఇష్టమైనవి చెప్పడం ఏంటి, అందరికీ తెలుసు అది. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये. गजाननं पद्मासनं एकदन्तम् उपास्महे. गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरा गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः. गुरुवे नमः. गुरुवे नमः.
పెన్స్ కానీ బుక్ కానీ తెచ్చుకోండి. బుక్స్ ఒక్కొక్క పెన్ నోరు ఎలా తెస్తాం? నెమ్మదిగా వేయమ్మా. ఇంకా మా పిల్లలు పుస్తకాలు. ఓం గణపతాయ నమః. నేను ఓం గజానయ నమః అంటాను, మీరు ఒక్కొక్కరు గణపతి. నువ్వు కూడా అక్షరం తీసుకొచ్చు. ఓం గణపతాయ నమః అనాలి. ఓం గణేశాయ నమః అని అంటే ఓం గణేశాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం వినాయకాయ నమః. రైట్ హ్యాండ్. ఓం దైవతరాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం విముఖాయ నమః. ఓం గణేశాయ నమః. ఒక్కోటి నించో లోహి నువ్వు నించుండిపో. అక్షతలు తీసుకో చేతిలోకి. ఒక్కొక్క అక్షతం ఇవి అక్కడ. ఓం సుఖనిధాయతాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం సురాజక్షాయ నమః. ఓం గణేశాయ ఓం సురావిఘ్నమాయ నమః. ఓం గణేశాయ ఓం మహాగణపతియే నమః. ఓం గణేశాయ నమః. ఓం మాన్యాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం మహాకాలాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం మహాబలాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం మెహరుంబాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం హస్రగ్రీవాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం మహాదురాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం మత్కోటరాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం మహావీరాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం మంత్రిణే నమః. ఓం గణేశాయ నమః. ఓం మంగళస్వరాయ నమః. ఓం గణేశాయ సరే కొద్దిగా నమః. వెనక్కుంటారా అక్కడి నుంచి ఇస్తారు ఇలా పర్లేదు. ఓం ప్రమదాయ నమః. ఓం గణేశాయ ఓం నమః. ప్రథమాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం ప్రజ్ఞాయ నమః. ఓం గణేశాయ ఓం నమః. విఘ్నకర్త్రే నమః. ఓం గణేశాయ ఓం విఘ్నహంత్రే నమః. ఓం గణేశాయ ఓం విశ్వనేత్రాయ నమః. ఓం గణేశాయ ఓం విరాటత్పాతాయ నమః. ఓం గణేశాయ ఓం శ్రీవతే నమః. ఓం గణేశాయ ఓం వక్రతాయ నమః. ఓం గణేశాయ ఓం శ్రీగారిణ నమః. ఓం గణేశాయ ఓం శీఘ్రకారిణే నమః. ఓం గణేశాయ ఓం సంస్కృతాయ నమః. ఓం గణేశాయ ఓం బలాయ నమః. ఓం గణేశాయ ఓం బలోదితాయ నమః. ఓం గణేశాయ ఓం భవతాత్మజాయ నమః. వాస్యాయ నమః. ఓం సర్వకర్త్రే నమః. ఓం గణేశాయ ఓం సర్వనేత్రే నమః. ఓం సర్వసిద్ధివేత్రదాయ నమః. ఓం సర్వసిద్ధియే నమః. ఓం పంచకర్షాయ నమః. ఓం పర్వతానందనాయ నమః. ఓం గణేశాయ ఓం నమః. ప్రభువే నమః. ఓం గణేశాయ ఓం నమః. కుమారగురువే నమః. ఓం గణేశాయ ఓం నమః. అక్షోభ్యాయ నమః. ఓం గణేశాయ నమః. అంజరాసుర భజనాయ నమః. ఓం గణేశాయ ఓం నమః. ప్రముదాయ నమః. ఓం గణేశాయ ఓం నమః. మోదకప్రియాయ నమః. ఓం గణేశాయ ఓం నమః. కాంతివందే నమః. ఓం గణేశాయ ఓం నమః. జ్యోతివందే నమః. ఓం గణేశాయ ఓం నమః. కామినే నమః. ఓం గణేశాయ ఓం నమః. కవిత్వప్రియాయ నమః. ఓం గణేశాయ ఓం నమః. బ్రహ్మచారణ్యాయ నమః. ఓం గణేశాయ ఓం నమః. బ్రహ్మరూపిణే నమః. ఓం గణేశాయ ఓం బ్రహ్మ నమః. విద్యాధిదంగవే నమః. ఓం గణేశాయ నమః. ఓం జిష్ణవే నమః. ఓం గణేశాయ ఓం నమః. విష్ణుప్రియాయ నమః. ఓం గణేశాయ ఓం నమః. భక్త జీవితాయ నమః. ఓం మొత్తం గణేశాయ వేసి ఒక్కొక్కటి వేయరా అని చెప్పాను. ఒక్కొక్కటి మొత్తం పిండేస్తున్నాం. ఒక్కొక్కటి వేయరా అని చెప్పాను. ఒక్కొక్కటే వేయాలి కదా. మళ్ళీ అక్షంతలు తల మీద వేసుకోవడం ఉండాలి. ఏం చెప్పాను? ఇలా ఒక్కొక్కటి ఇలా తీసుకొని ఒక్కొక్కటి వేయమని చెప్పాను. ఇలా ఒక్కొక్కటిని డాడీ నించొని వేయొచ్చా? ఓం గణేశాయ ఓం నమః. ఐశ్వర్య కారణాయ నమః. ఓం గణేశాయ ఓం నమః. జ్యాయసే నమః. ఓం గణేశాయ ఓం నమః. యక్ష కిన్నర సేవితాయ నమః. ఓం గణేశాయ నమః. ఒకరి తర్వాత ఒకరు ఒక మంత్రం కేయండి, ఒకరు ఒక మంత్రం కేయండి. ఓం గణేశుతాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం గణాధీశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం గంబ నిదాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం వటవే నమః. ఓం గణేశాయ నమః. ఓం అభిష్ట వరదాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం జ్యోతిషే నమః. ఓం గణేశాయ నమః. ఓం అభిష్ట వరదాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం భక్త నిధియే నమః. ఓం గణేశాయ నమః. ఓం భాగవ గమ్యాయ నమః. ఓం గణేశాయ ఓం నమః. మంగళప్రదాయ నమః. ఓం గణేశాయ ఓం నమః. అభిక్తాయ నమః. ఓం ఓం గణేశాయ నమః. అపరకృత పరాక్రమాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం సత్యధర్మిణే నమః. ఒక్కొక్కటి. ఓం సుఖేయ నమః. ఓం ఓం గణేశాయ సరసాంబ నమః. నిధయే నమః. ఓం గణేశాయ ఓం నమః. మహేశాయ నమః. ఓం ఓం గణేశాయ దివ్యాంగాయ నమః. ఓం ఓం గణేశాయ నమః. ఓం మణికంకిని మేకలాయ నమః. ఓం గణేశాయ ఓం నమః. సమస్త దేవతామూర్తియే నమః. ఓం గణేశాయ ఓం నమః. సహిష్ణువే నమః. ఓం ఓం గణేశాయ నమః. సతోత్థితాయ నమః. ఓం గణేశాయ ఓం నమః. విఘ్నతకారిణే నమః. ఓం గణేశాయ ఓం నమః. విష్ణుగుషియే నమః. ఓం గణేశాయ ఓం నమః. విశ్వరక్షకృతే నమః. ఓం గణేశాయ నమః. ఓం కళ్యాణ గురువే నమః. ఓం గణేశాయ ఓం నమః. ఉన్మత వేషాయ నమః. ఓం గణేశాయ ఓం నమః. అపరాజితాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం సమస్త జగదాధారాయ నమః. ఓం గణేశాయ ఓం నమః. సర్వస్వ
सर्वस्वरप्रदाय नमः। ओम गणेशाय ओम नमः। अक्षिंतांत चिदानंद प्रभानंद प्रभातवय नमः। ओम गणेशाय ओम नमः। विघ्नेश्वराय नमः। ओम गणेशाय ओम नमः। वरसिद्धि विनायकाय नमः। ओम गणेशाय नमः। ओम नमो गणेशाय नमः। ओम गणेशाय नमः। ओम यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि तानि क्षणिक्षन्ति प्रदक्षिणे पदे पदे पापोऽहं पापकर्माहं पापात्मा पापसम्भवः त्राहि मां कृपयादेव शरणगतवत्सला अन्यथा शरणं नास्ति तमेवं शरणं मम रक्ष रक्ष गणेश। श्री विघ्नेश्वराय नमः। आत्मप्रदक्षिण नमस्कारं समर्पयामि। गुंजित्येन భగవంతుడా మేము తెలిసి కానీ తెలియక కానీ ఏమైనా తప్పు చేసింటే మనం క్షమించు అయ్యా. ఓ బొజ్జ గణపయ్య ఓ బొజ్జ గణపతి మంగళాలు చెప్తున్నాను. కొండమున తోరకను భోజే వామహస్తమును మొండె గబ్రోయు గజ్జి కొండక గజ్జ రూపమును కోరిన విద్య లెక్కల నుజ్జనై ఉండేది పార్వతి పంతనయ్యోయ గణాదిశ जय गणेश जय गणेश जय गणेश देव माता जाति पार्वती पिता महादेव। जय गणेश जय गणेश देव माता जाति पार्वती पिता महादेव। एक दंत दयावंत चार भुजाधारी एक दंत दयावंत चार भुजाधारी माथे पर तिलक सोहे मूष की सवारी माथे पर तिलक सोहे मूष की सवारी पान चढ़े और चढ़े देवा माता जाति पार्वती पिता महादेव। जय गणेश जय गणेश जय गणेश देवा माता जाति पार्वती पिता महादेव। माता जाति पार्वती पिता महादेव। जय गणेश देवा माता जाति पार्वती पिता महादेव। माता जाति पार्वती पिता महादेव। माता जाति पार्वती पिता महादेव माता जाति पार्वती पिता महादेव। गणपति बप्पा मोरया मंगलमूर्ति मोरया मंगलमूर्ति मोरया 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 गणपति बप्पा मोरया। ఇక్కడ పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రసాదాలు తిన్నాము. ఎంత బాగా పూజ అయ్యిందో. కానీ లాస్ట్ మా ఆయన ఏమన్నారు తెలుసా, అన్నీ బాగున్నాయి కానీ ప్రసాదాలు మా అమ్మలా నువ్వు చేయలేవు అనేసారు. సాయంత్రము 4 గంటలు చేసి గణపతిని తీసుకెళ్ళి నిమజ్జనం చేసాము. నిమజ్జనం చేసినప్పుడు సాయంత్రం ఫస్ట్ పసుపు గణపతిని కదిపిన తర్వాత విగ్రహాన్ని కదిపిన తర్వాత దేవుడికి ఆరతి దీపం పెట్టేసి ఆరతి చేసిన తర్వాత దేవుని తీసుకెళ్ళి నదిలో కలిపేసాము. ఈ సంవత్సరానికి గణపతి మమ్మల్ని ఇలా కరుణించారు చేసాము. వచ్చే సంవత్సరం ఎలా ఉంటుందో తెలీదు. ఈ పూజ ఇంత డీటెయిల్గా ఎందుకు పెట్టినంటే పార్ట్నర్లో మేము ఫస్ట్ టైం చేయడము. నెక్స్ట్ ఏమో ఎక్కడ ఉంటామో ఏటో తెలియదు, అందుకని గుర్తుగా ఉంటుందని చేసాము. माता जाति पार्वती पिता महादेव। जय गणेश जय गणेश जय गणेश देवा माता जाति पार्वती पिता महादेव।
एकदंत दयावंत जार भुजाधारी, माथे पर तिलक सोए मुष की सवारी, माथे पर तिलक सोए मुष की सवारी, पान चढ़े फूल चढ़े और चढ़े देवा, माता जगती पार्वती पिता महादेव। जय गणेश जय गणेश जय गणेश देव, माता जगती पार्वती पिता महादेव। పక్కన పెట్టు, దీన్ని పైన పెట్టేస్తాను మా నాన్న. అక్షింతలు కూడా వేసేయాలమ్మా అందులోనే, అది కొండెక్కే వరకు ఉంచు, అక్షింతలు కూడా వేసేసి లీవ్స్ అన్నీ కూడా వేస్తారు, అన్ని లీవ్స్ కూడా అందులోనే కలపాలి. ఇందులో ఉన్న ఔషధాలన్నీ కూడా మీకు నాకు గుచ్చుకుంటాయి. ఫ్రూట్స్ వేస్తే కదమ్మా, ఇది కూడా వేసేద్దాము, మొక్కజొన్న కూడాను. మీ ఇద్దరు చేసి పైన ఉండండి ఒకసారి, డాడీ అక్కడ ప్లేస్ చూస్తారు కిందకి వెళ్ళి కలపడానికి. అది కూడా ఈ సంవత్సరంకి పూజ ఇలా అయిపోయింది. గణపతి పూజ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుడు ఎప్పుడు కూడా మంచిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.